హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. రీసెంట్ స్టాక్ మార్కెట్ కరెక్షన్ అనేది చాలా మందిని భయపెట్టిందండి. మార్కెట్ సెంటిమెంట్ సడన్ గా షిఫ్ట్ అనేది చాలా మంది ఇన్వెస్టర్స్ ఆలోచించేలా చేస్తుందన్నమాట. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెరగడం, అలాగే ఎస్టీటీ పెరగడం వల్ల ఇప్పటికే అన్హ్యాపీగా ఉన్న షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఏంటంటే F&Oలో లాసెస్ ని ఫేస్ చేశారు. అయితే స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ గా ఉండాలండి. అప్పుడే మనం వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం అన్నమాట. దీనివల్ల ఎవ్రీడే స్టాక్ ప్రైస్ ని చెక్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ నైట్ టైం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అలాగే ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ని మినిమైజ్ చేసుకోవచ్చు అండి. ద స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ డివైస్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ మనీ ఫ్రమ్ ది ఇంపేషెంట్ టు ది పేషెంట్. వారెన్ బఫెట్ గారు అన్న మాట అన్నమాట. మరి లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టర్ గా ఉండాలి అంటే ఎటువంటి స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలని అందరికీ ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి. సో మనం కొన్ని బేసిక్ పాయింట్స్ ని కనుక మన మైండ్ లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్టాక్స్ ఆర్ నాట్ పీసెస్ ఆఫ్ పేపర్, దే రిప్రజెంట్ ఓనర్షిప్ ఇన్ ఏ బిజినెస్. సో లాంగ్ టర్మ్ లో బాగా పనిచేసే కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఈ రోజు వీడియోలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం 5 పాయింట్స్ స్టెప్ బై స్టెప్ చెక్ లిస్ట్ ఏంటో తెలుసుకుందామండి. ఫస్ట్ వన్ ఏంటంటే స్టార్ట్ విత్ డెట్. మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న కంపెనీస్ కి సంబంధించి డెట్ లెవెల్స్ అనేవి చెక్ చేయడం నుండి స్టార్ట్ చేయడం అనేది ఒక గుడ్ ఐడియా అన్నమాట. ఐడియల్లీ కంపెనీకి లిటిల్ డెట్ ఉండాలి, లేదా డెట్ ఫ్రీ కంపెనీగా ఉండాలండి. చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఏంటంటే డెట్ జీరో ఉంటుంది. లేదంటే డెట్ ని తగ్గించుకుంటున్న కంపెనీస్ ని ఫైండ్ అవుట్ చేయడం కూడా మంచిదన్నమాట. డెట్ రీపే చేయడం వల్ల కంపెనీస్ బిజినెస్ పెంచుకోవడానికి ఆర్ హయ్యర్ డివిడెండ్స్ పే చేయడానికి ఎక్కువ క్యాష్ అనేది వాటి దగ్గర ఉంటుంది. జీరో డెట్ అండ్ డెట్ ని తగ్గించుకుంటున్న కంపెనీస్ లో సిమెన్స్, SBI లైఫ్, TCS, జొమాటో, ABB ఇండియా, BEL, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, CG పవర్ అండ్ ఇండస్ట్రియల్, దివీస్ ల్యాబ్స్, అవెన్యూ సూపర్ మార్ట్స్, హ్యావెల్స్ ఇండియా, ఇన్ఫోసిస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, LIC, ITC, HUL, నెస్లే, మారుతి సుజుకి, అంబుజా సిమెంట్, L&T ఇన్ఫోటెక్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, కమన్స్ ఇండియా, రిలైట్ ఇండస్ట్రీస్, తర్వాత సిప్లా, ఐచర్ మోటార్ ఉన్నాయండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే చెక్ ది డివిడెండ్స్ అండి. నెక్స్ట్ మనం చూడాల్సింది డివిడెండ్ పే అవుట్ అనమాట. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ కి రాక్ సాలిడ్ క్యాష్ ఫ్లోస్ అనేవి ఉంటాయన్నమాట. అవి ఇన్వెస్టర్స్ కి డివిడెండ్ పే చేస్తాయి. స్టాక్ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇన్వెస్టర్స్ క్యాపిటల్ గెయిన్స్ కంటే కూడా డివిడెండ్స్ ఇచ్చే స్టాక్స్ ని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి డివిడెండ్ పే చేసే స్టాక్స్ కి హై డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా డివిడెండ్ పెంచే ఎక్సలెంట్ కంపెనీస్ కూడా ఉన్నాయండి. ఇటువంటి స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే క్యాపిటల్ అప్రిషియేషన్ ఉంటుంది అండ్ డివిడెండ్ కూడా బాగా పెరుగుతుంటుంది. వీటిని మనం డివిడెండ్ గ్రోత్ స్టాక్స్ అని కూడా అంటారనమాట. హై డివిడెండ్ పే చేసే స్టాక్ లో IOC, వేదాంత, కోల్ ఇండియా, BPCL, ONGC, పవర్ గ్రిడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, HCL టెక్నాలజీస్, REC అండ్ ITC, PFC, హిందుస్థాన్ జింక్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, గెయిల్, టెక్ మహీంద్రా, ఆయిల్ ఇండియా, NTPC, SBI, TCS, HUL, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, బజాజ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, PNB ఉన్నాయండి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే కంపెనీ ఫాస్ట్ గా గ్రో అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. స్టాక్ మార్కెట్ డౌన్ అయినా కూడా కొన్ని కంపెనీస్ ఏంటంటే గుడ్ సేల్స్, ప్రాఫిట్ గ్రోత్ ని మెయింటైన్ చేస్తూ డిమాండ్ లో ఉంటాయి అన్నమాట. సో కంపెనీ రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ ని చెక్ చేయాలి. ఎంత ఎక్కువైతే అంత మంచిదన్నమాట. లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే 15% కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటే చాలా మంచిది, బట్ 12% ఈస్ గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్మాల్ క్యాప్స్ కోసం కనుక చూస్తే కట్ ఆఫ్ అనేది 20% ఆర్ అంతకంటే ఎక్కువ ఉండాలండి. ఈ స్టాక్స్ ఏంటంటే సాధారణంగా చీప్ గా ఉండవండి, బట్ మార్కెట్ పడినప్పుడు ఏంటంటే వాటి ప్రైజెస్ అనేవి రీజనబుల్ గా మారుతాయి అన్నమాట. ఎందుకంటే హై గ్రోత్ అనేది పర్ షేర్ ఎర్నింగ్స్ ని పెంచుతుంది. అలాగే రెవెన్యూలో బాగా గ్రోత్ ఉన్నప్పటికీ కూడా నెట్ ప్రాఫిట్ పెంచుకోవడానికి స్ట్రగుల్ అవుతున్న కంపెనీస్ ని అవాయిడ్ చేయడమే మంచిదని చెప్తాను. ఇలాంటి స్టాక్స్ లో రిస్క్ అనేది వర్త్ టేకింగ్ కాదని గుర్తుపెట్టుకోవాలి. ఫాస్ట్ గా గ్రో అవుతున్న స్టాక్ లో జియో ఫైనాన్షియల్స్, జొమాటో, ట్రెంట్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, IOC, అదాని గ్రీన్ ఎనర్జీ, L&T ఇన్ఫోటెక్, CG పవర్ అండ్ ఇండస్ట్రియల్, BPCL, వరుణ్ బెవరేజెస్, అదాని ఎంటర్ప్రైజెస్, టైటాన్, గెయిల్, HDFC బ్యాంక్, JSW స్టీల్, ONGC, అదాని పోర్ట్స్ అండ్ సర్జ్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, అవెన్యూ సూపర్ మార్ట్స్, కమన్స్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ టవర్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి ఉన్నాయండి. అండ్ ఫోర్త్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ అండి. చాలా మంది కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ గురించి మాట్లాడతారు. అప్కమింగ్ బిగ్ కార్పొరేట్ యాక్షన్ వల్ల కంపెనీ స్టాక్ పెరిగే అవకాశం ఉందని అనలైజ్ చేస్తుంటారు. అయితే కంపెనీ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని క్వశ్చన్ చేస్తే మనకి డిఫరెంట్ ఆన్సర్ అనేది దొరుకుతుంది అనమాట. పాస్ట్ లో కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక బాగా లేకపోతే ఇన్వెస్ట్ చేయాలని మీరు అనుకున్నప్పుడు ఏంటంటే కంపెనీ ఫ్యూచర్ బెటర్ గా ఉంటుందని మనకి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. లేదు అంటే మనం పెద్ద రిస్క్ తీసుకుంటున్నామని అర్థం అండి. అలాగే పాస్ట్ లో స్టాక్ ప్రైస్ కనుక బాగా పర్ఫామ్ చేసింది అనుకోండి, అది ఫండమెంటలీ రీజన్స్ వల్ల పెరిగిందా లేకుంటే స్పెక్యులేషన్ వల్ల పెరిగిందా అనేది ఫైండ్ అవుట్ చేయాలండి.
చాలా స్టాక్స్ లో ఏంటంటే మెయిన్ గా అప్పర్ సర్క్యూట్ అండ్ లోవర్ సర్క్యూట్ అనేవి ఉండే స్టాక్స్ లో ఆపరేటింగ్ వల్ల పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఆర్ బెటర్ ఫైనాన్షియల్స్ ఉన్న స్టాక్ కనుక మనం ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తే మల్టీ బ్యాగర్ స్టాక్ అనేది మన చేతిలో ఉందని అర్థం. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సింది రిటర్న్ ఆన్ ఈక్విటీ అన్నమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది క్వాలిటీ కంపెనీకి సంబంధించిన బెస్ట్ మెజర్మెంట్ అండి. తక్కువ డెట్ అండ్ హై రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఏంటంటే బెస్ట్ ఫండమెంటల్ స్టాక్ మీద ఫోకస్ చేయడానికి గ్రేట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట. లిస్టెడ్ కంపెనీస్ లో చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే 15% అబోవ్ రిటర్న్ ఆన్ ఈక్విటీని మెయింటైన్ చేస్తూ లో డెట్ ఆర్ జీరో డెట్ తో లాంగ్ టర్మ్ లో కన్సిస్టెంట్ గా గ్రో అయ్యాయి అనమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది మోర్ దెన్ 15% ఉండి హై గ్రోత్ అండ్ లో డెట్ ఉన్న కంపెనీస్ లాంగ్ టర్మ్ కి గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చండి. సో చాలా మంది ఇన్వెస్టర్స్ ఏంటంటే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కోసం చూస్తుంటారు, బట్ టైం హారిజన్ ని మాత్రం ఇగ్నోర్ చేస్తుంటారు. షార్ట్ టర్మ్ రిటర్న్స్ కోసం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తూ మనీ లాస్ అవుతుంటారు, లేదు అంటే పెన్నీ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ లాంగ్ టర్మ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లార్జెస్ట్ గెయిన్స్ అనేవి ఉంటాయండి. బెస్ట్ లాంగ్ టర్మ్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయడంలో మనము రెవెన్యూ అండ్ ప్రాఫిట్, డివిడెండ్ ట్రాక్ రికార్డు, మేనేజ్మెంట్ క్వాలిటీ అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇలా చాలా ఆస్పెక్ట్స్ ని కన్సిడర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.